ఫిలిపియన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాము, వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అని కూడా ఉంటుంది. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే ఏంటి? నేను రక్షణ పొందుకున్నా కదా దేవా, మళ్ళీ ఏంటి వర్కౌట్? దేవుని వాక్యమే చెప్తుంది ఏంటి? నువ్వు నీ కార్యము వలన రక్షింపబడట్లే కానీ విశ్వాసము మూలంగా నువ్వు రక్షింపబడ్డావు. ఎందుకు? నీ కార్యం వల్ల నువ్వు రక్షింపబడుంటే ఏమయ్యేది? ఎవరైతే కార్యాలు చేస్తారో ఒక గర్వం వాళ్ళలో వచ్చేది. ఏంటి? నేను చేసి పొందుకున్న రక్షణ అని. అర్థమవుతుందా? ఆ గర్వం రావద్దు అనే దేవుడు రక్షణాన్ని ఉచితంగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంకో మాట ఏంటి? ఆ రక్షణను కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చాడు రక్షణ, బాగుంది, మనం పొందుకున్నాం. ఆ రోజు ఒక రోజు ఉండే మన జీవితంలో, కొంతమంది జీవితంలో ఇంకా రాలేదేమో బహుశా. దేవుడు నేను అసలేంటి, నా జీవితం ఎంత పాపం చేస్తున్నా, పాపంలో ఉంటున్నా అన్న ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ రోజు చాలా ఏడ్చాం కదా, దేవా ఏంటి దేవా, ఇంత చీకట్లో ఉండేనా నేను, ఇంత చీకటి ప్రపంచంలో వాళ్ళతో కలిసి నేను అలా ఉండేవాడిని అని ఏడ్చాము, పశ్చాత్తాపడ్డాము. వి సెడ్ ఐఎమ్ సారీ లార్డ్, ఐ వాంట్ యువర్ సాల్వేషన్. నీకు రక్షణ కావాలి యేసయ్యా అని చెప్పి ఆ ప్రేమను గొప్పగా అనుభవించిన ఒక దినం ఉంటుంది మన జీవితంలో కదా. తర్వాత ఏమైంది? మన లైఫ్ యూటర్న్ అయింది. చాలామంది లైఫ్ ఆ ఒక్క రోజుకే యూటర్న్ అయింది, దాని తర్వాత మళ్ళీ యూటర్న్ అయింది. వీళ్ళు ఏంటంటే బ్యాక్ స్లైడ్ అవ్వలే అంటారు, ఎందుకంటే నోట్లో యేసుప్రభు పేరు ఉంది, అంతా చేస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో ఏదైతే దేవుడు మార్చుకోమని చెప్పాడో ఆ ఒక్క రోజు ఒప్పుకొని మళ్ళీ తిరిగి అవన్నీ చేసుకుంటూ ఆ యేసయ్య పేరు కూడా యాడ్ అయింది, అంతే. దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియన్ బై ఎడిషన్. అంటే ముందులానే ఉంది నీ లైఫ్, నీ జీవితం. కొత్త జీవితంలో ఎవరికి కనిపించట్లేదు. నీకు కూడా నువ్వు చూసుకుంటే అద్దంలో నా జీవితంలో ఏం తేడా అంటే ఉట్టి యేసుప్రభు పేరు యాడ్ అయింది, అంతే. అలా చాలామంది జీవితాలు ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు వాక్ విత్ గాడ్. అంటే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నీ కార్యం వల్ల నువ్వు రక్షణ పొందుకోలే, కరెక్ట్ ఆ వాక్యం. ఎందుకు? బికాస్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ టు రిసీవ్ సాల్వేషన్. యూ డెంట్ రిసీవ్ సాల్వేషన్ బై యువర్ వర్క్స్, అఫ్ కోర్స్ కదా, బికాస్ యు ఆర్ అ సిన్నర్, ఐ వాజ్ అ సిన్నర్. We didn't know God, we did many stuff, but still God loved us. దేవుడు అయినా మనల్ని ప్రేమించాడు, ఆ రక్షణని ఇచ్చాడు. అంటే అది ఉచితమే కదా, వచ్చిన రక్షణ ఉచితమే, కానీ అది కాపాడుకోవాలి, అది మన బాధ్యత.